ఐఏఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ర్యాంకుల్ని నేను ఇవ్వలేను, ఇవ్వబోను, ఇవ్వడం నాకు చేత కాదు, నా వల్ల కాదు, నాకంత సీన్ లేదు, నేనంత పుడింగిని కాదు, ఇలాంటి పదాలు చాలా వాడుతూ ఉంటా. ఏదో రామ్ గోపాల్ వర్మ సినిమా చెప్పేటప్పుడు నా సినిమాలు చూడొద్దు, వేస్ట్, నా సినిమాలంతా వరస్ట్ మరొట్లేదు అంటున్నాడు చూడండి. అలా ఇదే నాకేమి మార్కెటింగ్ జిమ్మికి ఏం కాదు, ఇందులో అంత అలాగే అంత నిజాయితీని మీదేసేసుకున్న మంచితనం అంత సీనే లేదు. చిన్న లాజికల్ ఈక్వేషన్ నేను ఇక్కడ పాటిస్తాను అంతే. అదేంటంటే ఉదాహరణ చూద్దాం. ఒక కోచింగ్ సెంటర్ తీసుకోండి. ఆ కోచింగ్ సెంటర్లో ఈ ఏడాది ఒక 500 మంది జాయిన్ అయ్యారు అనుకుందాం. ఈ 500 మంది జాయిన్ అయితే అందులోంచి ఒక 1 ఇయర్ పాటు కోచింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎంతమంది ప్రిలిమినరీకి అటెంప్ట్ చేస్తారు అన్నప్పుడు అందరూ అయితే చేయరు. కొంతమంది నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేస్తారు, కొంతమంది ఆ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేస్తారు, కొంతమంది ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్కి అటెంప్ట్ చేస్తారు, కొంతమంది ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్కి అటెంప్ట్ చేస్తారు. అంటే ఒక ఇయర్లో ఒక 500 మంది జాయిన్ అయితే వాళ్ళల్లో కేవలం కొంతమంది మాత్రమే నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేస్తారు. ఈ కొంతమంది అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళలో ఎంతమంది ప్రిలిమినరీ పాస్ అయ్యి మెయిన్స్కి వెళ్తారు? కొంతమంది మాత్రమే, లేదా అందరూ కూడా మెయిన్స్ రాయలేకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ అటెంప్టే కనుక అయితే అప్పుడు మళ్ళీ వీళ్ళలో ఎంతమంది సెకండ్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్తారు? ఆ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది ఐఏఎస్ ర్యాంకులు పొందుతారు? అంటే ఒక ఏడాది ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన స్టూడెంట్స్లో నాకు తెలిసి ఆ ఏడాది అందరినీ కనుక ఒకసారి చూస్తే ఒక్కడు కూడా ర్యాంకు పొందకపోవచ్చు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంత కష్టమైనది. అందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసే సమయానికే వీళ్ళంతా కూడా అంటే ఒక అటెంప్ట్ ఇస్తారేమో తప్పించి అక్కడే ఫిల్టర్ అయిపోతారు. అందుకని ఒక ఎగ్జామినేషన్కి రాసే క్రమంలో ఈ ఏడాది నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడు రాస్తున్నారో నాకు తెలియనంతగా సైకిల్ ఉంటుంది ఇక్కడ. మరి అన్నప్పుడు వాడు ఈ ఏడాది నా దగ్గర కోచింగ్ వచ్చారు కాబట్టి ఎప్పుడో ర్యాంకు పొందితే అప్పుడు నేను ఇలా క్లెయిమ్ చేసుకుంటాను. ఇది మొదటిది. ఈ ఏడాది ఎగ్జామినేషన్ రాసి పాస్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి ఐఏఎస్ అయిపోయే వాళ్ళ పర్సెంట్ ఎంత ఉంటుంది? 1% కూడా ఉండకపోవచ్చు. 1% చాలా ఎక్కువ, అది కూడా ఉండదు. ఇప్పుడు ఇది ఒక కేస్ స్టడీ. ఇంకా రెండో చూద్దాం. ఒక స్టూడెంట్ ఒక కోచింగ్ సెంటర్లో ఈ ఏడాది జాయిన్ అయిన తర్వాత ఏడాది కోచింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ సీరియస్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు ఈ కోచింగ్ సెంటర్ని కాకుండా లేదా ఈ కోచింగ్ సెంటర్లో కూడా ఉంటూ ఏది టెస్ట్ సిరీస్ రాయొచ్చు. ఎక్కడ? ఈ కోచింగ్ సెంటర్ టెస్ట్ రాయొచ్చు, వేరే చోట టెస్ట్ సిరీస్ రాయొచ్చు, మరొక చోట టెస్ట్ సిరీస్ రాయొచ్చు. అంటే టెస్ట్ సిరీస్కి జాయిన్ అయిన స్టూడెంట్స్ కొంతమంది ప్రతి కోచింగ్ సెంటర్కి ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ కోచింగ్ వేరే చోట తీసుకుని టెస్ట్ సిరీస్ మాత్రం ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా ర్యాంక్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి జనరల్గా ఒక ₹1,00,000 ₹2,00,000 కట్టిన స్టూడెంట్స్ తోటి పోల్చుకుంటే 20,000 10,000 కట్టిన టెస్ట్ సిరీస్ స్టూడెంట్ ఎక్కువగా ర్యాంక్ పొందేందుకు అవకాశం ఉందనే లాజిక్ మనకు అర్థమైతే ఈ కోచింగ్ సెంటర్ ఎవరిని క్లెయిమ్ చేస్తోంది? తక్కువ ఫీజు కట్టి టెస్ట్ సిరీస్ రాసి అప్పటికే షార్ప్ అయిన డైమండ్ ఇంకొంచెం షార్ప్ చేసి మార్కెట్ చూపించి నేనే టోటల్ షార్ప్ చేశాను అని చెప్పడం ఎంతవరకు ధర్మం? ఇది మొదటి. ఇంకో కేస్ స్టడీ తీసుకుందాం. ఐఏఎస్కి మాక్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. అంటే అర్థం ఏంటి? నేను కోచింగ్ సెంటర్ కలిగి ఉన్నాను అనుకుందాం. అప్పుడు నాకు ఒక ప్యానల్ పెడతాను, ఇలా మంచి హాల్ పెడతాను, లోపలికి ఒక స్టూడెంట్ వస్తారు, 2-3 కెమెరాలు పెడతాను. ఈ ప్యానల్ సభ్యుల్లో వాళ్ళు చక్కగా జీడిపప్పు అన్నీ తింటూ, చక్కగా బాదం పప్పు అవన్నీ తింటూ హాయిగా మంచి కాఫీలు తాగుతూ క్వశ్చన్స్ అడుగుతారు. ఏసీ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటీరియర్స్ బాగున్నాయి. లోపలికి వచ్చిన ఐఏఎస్ క్యాండిడేట్ ఏమో మాక్ ఇంటర్వ్యూకి వచ్చాడు, వీళ్ళు ప్యానల్లో ఉన్నారు. అంతవరకు నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మాక్ ఇంటర్వ్యూకి మాత్రమే వచ్చిన ఒక స్టూడెంటే ఇంటర్వ్యూ మొత్తం అంతా రికార్డు చేసి ఆ తర్వాత ఇతనికి ర్యాంక్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్పోజ్ చేసి చెప్పడం ఎంతవరకు ధర్మం? నా క్వశ్చన్ ఏం కాదు, నేను ఎవ్వరిని ఇక్కడ బ్లేమ్ చేయట్లా, నేను చెయ్యలేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దట్ ఇస్ మై వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను అందుకే డిస్క్లెయిమ్ వేస్తాను. అదేంటంటే, అది బాబు నన్ను కోచింగ్ సెంటర్ పెట్టాను తప్ప నాకు ర్యాంకులు ఇవ్వడం చేస్తాను.
నాకు ఏమో అడ్మిషన్స్ రాకపోతే అంత బెంగెట్టేసుకొని కింద పడిపోయి ఏడ్ చేసే బ్యాచ్ ఏం కాదు నేను. అసలు ఒక్కరు కూడా అడ్మిషన్ తీసుకోకపోతే ఆనందించి ఏకైక వ్యక్తి నేను. ఎందుకంటే అప్పుడు అడ్మిషన్స్ అన్నీ లేకపోతే ఐఏఎస్ కోచింగ్ మూసేసి వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు నేను. బోలెడు చేసుకోగలను. అందుకని అలా చూసినప్పుడు ఒక మాక్ ఇంటర్వ్యూకి మాత్రమే నా దగ్గరికి వస్తే వాళ్ళది ఇంటర్వ్యూ చేసి నేను ఇంటర్వ్యూ పెడితే ఐ డోంట్ థింక్ సో ఐ కాంట్ క్లెయిమ్ అనేది. సో ఈ ప్రాసెస్లో సెన్సిటివిటీ కూడా వాళ్ళ మార్కెట్లో పెరుగుతోంది. మనకి కన్జ్యూమరిజం కూడా పెరుగుతోంది. కోర్టు కేసులు కూడా పెరుగుతున్నాయి. అంటే ఏంటి, ఒక స్టూడెంట్ని కనుక ఏ కారణం చేతనైనా ర్యాంకుగా మనం ఎక్స్పోజ్ చేసేటప్పుడు ఇంటర్వ్యూకి వచ్చారా, టెస్ట్ సిరీస్కి వచ్చారా, మాక్ ఇంటర్వ్యూకి మాత్రమే వచ్చారా, మనకు వచ్చారా, దీని అర్థం ఒక స్టూడెంట్కి ర్యాంకు రావడం వెనకాల కోచింగ్ సెంటర్ లేదని నేనాడు అన్నా. లక్ష్మీకాంత్ బుక్ లేకపోతే నితిన్ సింఘానియా కల్చర్ బుక్ లేకపోతే కనుక ఏదో ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లేకపోతే, హిందూ పేపర్ అనేది ఒకటి లేకపోతే, ఉదాహరణ చెప్తాను, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఒక అమ్మా నాన్న లేకపోతే, ఎవరో ఒక మెంటార్ లేకపోతే, ఎవరో ఒక గురువు లేకపోతే, ఎవరో ఒకరు సపోర్ట్ లేకపోతే, ఎప్పుడైనా నువ్వు కింద పడిపోతే నువ్వు మళ్ళీ లేవడానికి కావాల్సిన ఒక సపోర్ట్ సిస్టమ్ నీకు లేకపోతే, ఒక కోచింగ్ సెంటర్ లేకపోతే నువ్వు ఐఏఎస్ అవుతావు అని నేను అనుకోను. కాబట్టి ఐఏఎస్ అవ్వడానికి వెనకాల అనేక మంది ఉంటారు. అంటే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బొయ్యిలెవరు అన్నట్టుగా ఒక వ్యక్తి ఐఏఎస్ అవ్వడం వెనకాల అనేక మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్లే క్రమంలో నా పేరు కూడా చెప్తే నాకు అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రమే వాళ్ళని సృష్టించానని చెప్పడానికి పెద్దగా ఇష్టపడను. ఎప్పుడైనా ఐఏఎస్ సృష్టికర్త లాంటి పదాలు వాడినా కొంచెం నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత సీనేం లేదు సార్, ఏదో ఉన్నందులో పాఠాలు చెప్పుకుంటూ వెళ్తున్నాము అని. ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ర్యాంకుల మాయలో పడద్దని ఇలాంటి పడికొట్టు పదాలు చెప్పేందుకు కాదు. వాస్తవాలని అర్థం చేసుకునే క్రమంలో మానవుడు ఎంత ముందుకు వెళతాడు, ఐఏఎస్ కోచింగ్ తీసుకునే క్రమంలో స్టూడెంట్ ఎంత అవేర్నెస్గా ఉంటాడో, ఉంటే బాగుంటుంది అని చెప్పే ప్రయత్నంలో నేను సింగిల్ లైన్ చెప్పి ముగిస్తాను. నేను మాత్రం ర్యాంకులు ఇవ్వలేను, ఇవ్వబోను. ఒకవేళ నేను ర్యాంకులు ఇస్తాను అని అనుకుని మీరు కనుక జాయిన్ అయితే తప్పది, అంత సీన్ లేదు. నాకు ర్యాంక్ తెచ్చుకునేది నువ్వే, నేను కాదు. యుద్ధం చేసేది నువ్వే, నేను కాదు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి రాసేది నువ్వే, నేను కాదు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి ముందు టెన్షన్, ప్రెషర్ బిల్డ్ అయ్యి చెమటలు పట్టేసి నోరు పరచకట్టుపోయి వాటర్ లేక ఇబ్బంది పడిపోయేది నువ్వే. రాత్రులు నిద్ర లేకుండా కళ్ళ కింద నల్లటి చారలు వచ్చేది నువ్వే, నీకే. అందుకే నీ త్యాగాల ముందు మేమేం చేసాము, ఎప్పుడో నువ్వు వస్తావు మా దగ్గరికి, చిన్న కరెక్షన్ చేస్తాం. సో అందుకని మా పాత్ర లేదని అంటలేదు, కానీ నీ పాత్ర ఎక్కువ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరెవరైతే ర్యాంకులు వచ్చాయో వాళ్ళందరికీ కూడా చాలా చాలా హార్టిస్ట్ కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటాను. ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోమని పేరెంట్స్ని అండ్ స్టూడెంట్స్ని కోరుతూ ఉంటాను. అంతకుమించి ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.